ఎన్నికల వేళ కాంగ్రెస్ లో వర్గపోరు ఒక్కసారిగా భగ్గుమంది. తొళ్లూరు వర్గం పాయం వర్గం మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ విమర్శలకు చేరి పార్టీ కార్యకర్తల్లో ఆందోళన రేపుతోంది. సమితి సింగారం పంచాయతీపై ఇరు వర్గాలకు ప్రత్యేక ఆసక్తి ఉండడంతో మాటల దాడులు, బహిరంగ విమర్శలు, ఆరోపణలు ఊపందుకున్నాయి. ఎన్నికలు అతి సమీపంలో ఉండగా పార్టీలో ఇలాంటి అంతర్గత విభేదాలు ఎవరికి మేలు చేస్తుందన్న ప్రశ్న చర్చనీయాంశంగా మారింది. తొళ్లూరు అనుచరులు కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి అంటనట్లుగా ఉంటున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీకి చెందిన అభ్యర్థికి సమితి సింగారం పంచాయతీ సీటు ఇస్తామని గతంలో హామీ ఇచ్చిన ఎమ్మెల్యే పాయం ఇప్పుడు మాట తప్పారంటూ తొళ్లూరు వర్గం చెప్పుకొస్తున్నారు. పాయం వర్గంపై స్థానిక నాయకత్వం వ్యవస్థను దెబ్బతీస్తున్నారనే ఆరోపణలు చేస్తే పాయం వైపు నుంచి నిజమైన క్యాడర్ ఎవరో ప్రజలు తెలుసుకుంటారంటూ ప్రతిస్పందన వచ్చింది. ఈ మాటల యుద్ధం పెరగడంతో క్యాడర్లు రెండు శిబిరాలుగా చీలిపోయి ప్రచార పరులు మందగించడం గమనార్హం. ఇద్దరు నేతల పోటీ వల్ల చివరికి లాభపడేది ప్రత్యర్థి పార్టీలేనన్న అభిప్రాయం స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. మనుగూరు మండలం సమిసింగారం గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఈ లోకల్ సర్పంచ్ ఎలక్షన్ని టీడీపీ వారికి సపోర్ట్ చేసి బచ్చల భారతిని సర్పంచ్గా చేయడానికి మేము కంకణబద్దులై ఉన్నాము. ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్లో రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ కాంగ్రెస్ పొత్తులో ఉండగా ఇక్కడ లోకల్ పినపాక నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వారిని కాంగ్రెస్ పెద్దలు అడగగానే వారు పూర్తి మద్దతు ఇచ్చి 35,000 మెజార్టీతో లోకల్ ఎమ్మెల్యేని గెలిపించడం జరిగింది. అప్పుడు వారికి ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే తెలుగుదేశం వారికి లోకల్ సర్పంచ్, సిట్టింగ్ సర్పంచ్ ఇస్తామని మాట ఇచ్చారో దాని ప్రకారము మేము తుళ్ళూరు బ్రహ్మయ్య గారి ఆదేశాలతో ఈ యొక్క సమిసింగారం గ్రామ పంచాయతీలో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తూ ముందుకు వెళ్తున్నాము. సర్పంచ్ని బచ్చల భారతిని చేయడానికి ఇదే కండవలు వేసుకొని వెళ్తాము. కానీ ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ కండవలతోనే వెళ్తున్నాము. మరి ఇప్పుడున్న మండల ప్రెసిడెంట్ మీరు కండవలు వేసుకొని తిరుగుతున్నారు, బుద్ధి లేదు, 100 రూపాయల కండవలు వేసుకొని తిరుగుతున్నారు అంటే ఆ రోజు ఎమ్మెల్యే ఎలక్షన్లో ఇదే ఎమ్మెల్యే గారి పక్కన నేను కేవీ రావు గారు వైస్ ఎంపీపీ, నేను అప్పుడు ఉప సర్పంచ్ మేజర్ గ్రామ పంచాయతీకి ఉన్నాను. మేమిద్దరం ప్రతి ప్రెస్ మీట్ లో కూడా మీరు అందరు చూసే ఉంటారు, వారి పక్కనే కూర్చున్నాం. మరి ఆ రోజు ఇవే కండవలు, ఆ రోజు ఇవే మనుషులం. మరి ఆ రోజు మేము అల్లమైనాం, బెల్లమైనాం, ఈ రోజు అల్లం అవుతున్నామా? కాబట్టి దీని మీద పీర్నాకి నవీన్ గారు కొద్దిగా తెలుసుకొని మాట్లాడే పద్ధతి. ఆ రోజు బీఫామ్ ఇచ్చే వరకు కూడా మా పాయం గారికి దగ్గర రాకుండా బయటపడి తిరిగి బీఫామ్ వచ్చిన తర్వాత ఇక గెలుస్తాడు పాయం గారు అని చెప్పి తెలిసి వచ్చి మా ఎమ్మడి తిరిగి ఈ రోజు నువ్వేదో కండవల గురించి మాట్లాడుతున్నావు, నీ అర్హత ఏదో తెలుసుకో. ఒకప్పుడు మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న సమితి సింగారం పంచాయతీకి టీడీపీ పార్టీ అభ్యర్థి బచ్చల భారతి 10 సంవత్సరాల పాటు సర్పంచ్ గా సేవలందించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పాయం వెంకటేశ్వర్ కు మద్దతు తెలిపిన టీడీపీ పార్టీకి సింగారం పంచాయతీ స్థానాన్ని ఇస్తామని పాయం ఒప్పుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య విభేదాలు తలెత్తాయని సీనియర్ నాయకులు చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పేరు చెప్పుకుంటూ టీడీపీ అభ్యర్థులను మద్దతు తెలపడం సరైన పద్ధతి కాదని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పీర్నాకి నవీన్ హెచ్చరించడంతో విభేదాలు బహిర్గతమయ్యాయి. కాంగ్రెస్ బలపరిచిన సిపిఐ పార్టీ అభ్యర్థి కలబోయిన మాధవరావును బరిలో ఉంచమని, ఆయన గెలుపు కోసం కృషి చేస్తున్నామని పేర్నాకి చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ స్థానాన్ని ఎవరు గెలుచుకుంటారోనన్న ఉత్కంఠగా మారింది. పినపాక నియోజకవర్గం మనుగూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి మేజర్ గ్రామ పంచాయతీ సమిసింగారం గ్రామ పంచాయతీ, అందులో కాంగ్రెస్ పార్టీ, సిపిఐ పార్టీ పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కలబోయిన మాధవరావుని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టింది. కలబోయిన మాధవరావు బ్యాట్ గుర్తే తప్ప ఏ పార్టీ వాళ్ళకు కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతు లేదు. కానీ సమిసింగారం గ్రామ పంచాయతీలో టీడీపీ పార్టీకి సంబంధించిన మా సర్పంచ్ అభ్యర్థి బచ్చల భారతి గారు చాలా దారుణం. ఆమె కాంగ్రెస్ కండవ కప్పుకొని, టీడీపీ కండవ కప్పుకొని కాంగ్రెస్ పార్టీ కూడా మాకు మద్దతు ఉంది అని చెప్పని వారి యొక్క కరపత్రాలలో, వాళ్ళ యొక్క బ్యాలెట్ నమూనాలలో కాంగ్రెస్ పార్టీని చేర్చడం చాలా అనైతికం, అది అవివేకం కూడా. ఎందుకంటే జాతీయ తెలుగుదేశం పార్టీలో ఉన్న మీరు పార్టీని గౌరవించలేదు, మన జాతీయ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఉన్నామంటే మాతో చర్చలు జరిగిన ఇవేవి కాకముందుకే మీరు కావాలని కాంగ్రెస్ పార్టీని అబాస్పాలు చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడగొట్టాలని చెప్పని ప్రత్యర్థి పార్టీ బీఆర్ఎస్ పార్టీలతో మీరు పొత్తు కుదుర్చుకున్నారని తేట తెల్లమైంది. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరు ఇప్పటికైనా బేషరతుగా క్షమాపణ చెప్పాలా. మీరు కాంగ్రెస్ పార్టీని తొలగించకపోతే మాత్రం
చట్టపరమైన చర్యలకు మీరు ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ రకం కూడా టీడీపీ పార్టీకి మద్దతు లేవు. మీరు ఇప్పటికైనా ఉపసంహరించుకొని మీ యొక్క గుర్తును మీ యొక్క పార్టీ పేరు వేసుకొని మీరు ఒక గోచలు తయారు చేసుకోవాలి తప్ప మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మా మంత్రి పొంగులేటి ఫోటోలు గూగుల్లో తీసుకొని మీరు వేసుకోవడం చాలా దారుణం, హేయమైన పని తప్ప అసహ్యం వేస్తుంది. అసలు ఆలోచిస్తే మీరు ఒక నైతికత లేదు, మీ రాజకీయ పార్టీకి కనీస వాల్యూ లేదని చెప్పని మేము పత్రికాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. బేషరతుగా క్షమాపణ చెప్పాలా, తొలగించాలా. మా అభ్యర్థి కలవైన మాధవరావే. కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న వర్గపోరు భారతీయ రాష్ట్ర సమితికి మేలు చేసే అవకాశాలు ఉన్నాయని కొందరు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకే పార్టీలో అంతర్గత పోరు ఎప్పటికీ కలిసి వచ్చే అంశం కాదని, ఓట్లు చీలి ప్రత్యర్థులకు గెలుపును కట్టబెట్టిన సందర్భాలు అనేకమున్నాయని చెప్పుకొస్తున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి గుండి గౌరీ సింగారం పంచాయతీకి అభ్యర్థిగా బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వర్గపోరును దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఎలాగైనా ఆ స్థానాన్ని దక్కించుకునేందుకు ప్రచారాన్ని ముమ్మరం చేస్తూ ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వాడవాడా తిరుగుతూ హామీలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న వర్గ విభేదాలు చివరకు ఎటు దారితీస్తాయోనని పార్టీ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి.